కాలేజీ ప్రైవేటీకరణ చేయడం వల్ల గారు మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవని అంటున్నారు కదా. ఆయన ఇష్టం అండి, నోటికి ఏది ఉంటే అది మాట్లాడతారు. ఆయన ప్రజల సమస్యలు పట్టించుకున్నాడు కాదు. ఏదో అలవెన్స్ మీద ఎమ్మెల్యే అయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. అలవెన్స్ లేకపోతే అది కూడా లేదు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినాడు. ఏదో అలయన్స్ కలిస్తే ఉంటా అంటాడు, మాటలేగా. ప్రజాభిమానం పొంది ప్రజల్లో చూస్తే మన స్థానం సంపాదించుకుంటే ఉండొచ్చు. ఇలా రాజకీయంలో ఎవరేం చెబుతారు, ప్రజల అభిప్రాయాలు ఎటువంటివో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అవని అనేది కదా వాళ్ళ మెయిన్, అదే కదా వాళ్ళు. ఆయన ఎవరే కానిపోవడానికి? 3 ఆంధ్రులు ఉన్నారు, వాళ్ళ తీర్పు ఉంది. 40% ఓటు బ్యాంక్ మొన్నే ఉంది, ఇప్పుడు పెరిగిందే కానీ తరగలే. ఏం చేయను కానీ ఆయన చేస్తా నేను అయితా అని ఆయన ఇష్టమా మన ఇష్టమా? ప్రజల ఇష్టం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాల మీద ఆకర్షితులై మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఇవ్వట్లేదు కాబట్టి ఆయన గారు ఇతరులని ఆశతో ఉన్నారు. ప్రజలు తీర్పు ఇవ్వాలండి. పవన్ కళ్యాణ్ గారు చెబితే ఇక్కడ జరగదు. ఇక్కడ మొన్న పవన్ కళ్యాణ్ గారు అంట గోదావరి జిల్లాలకి తెలంగాణ దిష్టి తగిలింది అని అనేది. అంటే తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి గొడవ పెట్టాలనే ఏదో నోటిగా వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడుతుంటారు. ఇప్పుడు దిష్టి తగిలేది ఏముంది? తెలంగాణలో కూడా పంటలు పండించుకుంటున్నారు. అవి అంటాం తప్పు. సంస్కారం ఉన్నోడు అండం. ఇప్పుడు రాయలసీమ ఉంది, రాళ్ళు కొండలు గుట్టలు ఉన్నాయి, అయినా వాళ్ళు పండించుకుంటున్నారు. మనం డెల్టా ఏరియా కాబట్టి గోదావరి జలాలు కృష్ణా జలాలు ఉన్నాయి కాబట్టి పంటలు సస్యశ్యామలంగా పండుతున్నాయి. అన్ని ప్రాంతాలు ఒకలాగా ఉండవు కదా, అట్లా అంటాం. ఆయన విజ్ఞత. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు అసలు? మీరు సమర్థిస్తారా? మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం చాలా తప్పండి. ఎందుకంటే ఒక జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజీ ఉంటే సీట్లు వస్తాయి. పేద బలహీన వర్గాల పిల్లలకి ఓపెన్ ర్యాంకులు కాంపిటీషన్ ఉన్న తెలియగల ప్రతి ఒక్కరికి సీట్ ఇస్తున్నారు. అదే ప్రైవేటీకరణ అయితే ₹1,00,00,000 పెడితే మెడికల్ కాలేజీలో సీట్. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ సిస్టమ్ పోయింది. ఇలా పల్లె ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో, హరిజన వాళ్ళలో, బీసీ కాలంలో మెరిట్ ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఎంబీబీఎస్ సీట్ సంపాదించి డాక్టర్ అవుతుండు. 2 కాలేజీ మెడికల్ కాలేజీ ఉంటాను, అక్కడ హాస్పిటల్ ఉండేది. హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యం ఉండేది. ఈ ప్రైవేటు హాస్పిటల్ పోయి లక్షల దగ్గర పెట్టుకునే కంటే ఆ కాలేజీలో ఉన్న హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోయి అక్కడే చేసుకుంటారు. తర్వాత డెవలప్మెంట్ బాగా చేస్తాం మేము అనేది చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. ఇక ఆయన అనుకుంటే సరిపోయింది. డెవలప్మెంట్ కనపడాలిగా ప్రజలకి. డెవలప్మెంట్ కొనుగోలు శక్తి లేదంటావా? ప్రజల్లో ఉంది, అయితే రైతాంగం దెబ్బతింది. పంట పొలాలు అవి చంద్రబాబు అడుగు పెట్టిన కాడి నుంచి ఏదో ఒక విపత్తు వస్తుంది. పత్తి పోయింది, మిర్చి పోయింది, అట్లే ఏదో సీజన్లో ఏ పంట మామిడికాయల మీద వాళ్ళకే పోయినాయి. ఎవరి కాళ్ళే రైతన్న గొల్లైపోయాడు. లక్షల పెట్టుబడి పెట్టి దిగుబడి రాక రైతు ఇబ్బంది పడతాడు. రైతే డబ్బులుంటేనేగా క్రయ విక్రయాలు జరిగేది, కొనుగోలు శక్తి పెరిగేది. రైతు ఇలా దెబ్బతిన్నాడు.